రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, వ్యూహాత్మక చాతుర్యం విషయంలో కానీ, దేశం యొక్క అంతర్జాతీయ వేదిక పైన దేశ ప్రయోజనాలని కాపాడే విషయంలో కానీ, ఇండియా ఫస్ట్ అన్నటువంటి విషయంలో కానీ నరేంద్ర మోదీకి సమఉజ్జీలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో మరెవరు లేరు. మోదీ ఏదైనా చర్యను కనుక తీసుకున్నారంటే దాని వెనుక చాలా ఆలోచన ఉంటుంది, ముఖ్యంగా దేశ విదేశాల సంబంధాల విషయంలో. మన దేశంతో ఇతర దేశాల సంబంధాల విషయంలో చాలా రిమార్కబుల్, అద్భుతమైనటువంటి చాతుర్యాన్ని, నాయకత్వాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటీవల మన దేశానికి ఖతర్ దేశపు అమీర్, అంటే ఆ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ వచ్చారు. అల్ థానీ రాజవంశం ఇది. ఈ రాజవంశము ఖతర్ని పరిపాలిస్తోంది. గల్ఫ్లో ఉన్నటువంటి రాజ కుటుంబాల్లో అన్నిటికన్నా ప్రాచీనమైనటువంటిది. ఒక 150 నుంచి 200 సంవత్సరాల చరిత్ర ఈ అల్ థానీ కుటుంబానికి ఉంది. ఆ కుటుంబానికి చెందినటువంటి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మన దేశానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్యంగా ప్రోటోకాల్ని పక్కన పెట్టి విమానాశ్రయానికి వెళ్ళి ఆయనను స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రకంగా చేసినటువంటి ఉదాహరణలు చాలా తక్కువగా ఉన్నాయి. రఫేల్ డీల్ సమయంలో ఫ్రాన్స్ దేశాధినేత మ్యాక్రాన్, అదేవిధంగా 1-2 జోర్డన్ రాజు ఈ దేశానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ప్రోటోకాల్ని పక్కన పెట్టి విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతించారు. జోర్డన్ రాజుకు అలా ఎందుకు చేశారంటే, ఆ సమయంలో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచ ముస్లిం దేశాల్లో మోదీ పట్ల ఉన్నటువంటి అపోహల్ని తొలగించేందుకు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ముస్లిం వ్యతిరేకి అన్నటువంటి ఒక అపోహ ఉంది. ఆ అపోహను తొలగించే దిశగా జోర్డన్ రాజు వచ్చినప్పుడు విమానాశ్రయానికి వెళ్ళి మరీ స్వాగతించారు. అదేవిధంగా రఫేల్ డీల్ సమయంలో మ్యాక్రాన్గా, తర్వాత ఇంకొక 2-3 సంఘటనలు కూడాను గత 10 సంవత్సరాల్లో 3-4 సార్లు మాత్రమే మోదీ ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరీ విమానాశ్రయానికి వెళ్ళారు. అల్ థానీ కుటుంబం చెందినటువంటి ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ వచ్చినప్పుడు కూడా మోదీ ఈ పని చేశారు. మోదీ ఎందుకు ఇలా చేశారు? ఎందుకు చేశారంటే, ఖతర్ చూడటానికి చాలా చిన్న దేశము. మొత్తం దాని జనాభా అంతా కలిపితే కూడాను 2-3 లక్షలు ఉండదు. అక్కడ దేశంలో ఒక 20-25 లక్షల జనాభా ఉంటుంది. కానీ ఖతర్ మూలానికి చెందినటువంటి జనాభా 2-3 లక్షల కన్నా ఎక్కువ ఉంటారు. మిగతా దేశాల వాళ్ళు ఉంటారు. మన దేశానికి చెందిన 7 లక్షల మంది కూడా ఖతర్లో ఉద్యోగం చేస్తారు. వీళ్ళందరూ వర్క్ పర్మిట్తో పనిచేస్తారు. తమ వర్క్ పర్మిట్ పూర్తయిన తర్వాత తిరిగి వచ్చేస్తారు. ఖతరీ మూలానికి చెందినటువంటి వాళ్ళ జనాభా మాత్రం 2-3 లక్షలు మాత్రమే, 2 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ఖతర్ తోటి భారత ప్రయోజనాలు 3 రకాలుగా ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఖతర్ ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి చాలా శక్తుల యొక్క సమావేశాలకు వేదిక. అమెరికాకి తాలిబాన్లకి మధ్య ఒప్పందం కుదిర్చి అమెరికన్ సైన్యాలు విత్డ్రా కావడానికి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు టేక్ ఓవర్ చేయడానికి జరిగినటువంటి చర్చలన్నీ కూడా ఖతర్లో జరిగినాయి. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గుప్పెట్లోకి పోకుండా అమెరికా తోటి సన్నిహితంగా ఉండేలా చేయడంలో అమెరికా ఖతర్ని ఉపయోగించుకుంది. ఖతర్లో ఉన్నటువంటి పాలక వర్గం, అల్ థానీ కుటుంబం దీనికి ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి రహస్య చర్చలన్నీ కూడాను ఖతర్లోనే జరుగుతుంది. హమాస్కి చెందినటువంటి టాప్ లీడర్స్ అందరూ కూడాను ఖతర్లోనే ఉంటారు. హిజ్బుల్లాకి చెందినటువంటి నాయకులు కూడా ఖతర్లోనే సేఫ్ అని భావిస్తారు. కాబట్టి ఈ రకంగా వ్యూహాత్మకంగా అమెరికాతో ఉన్నటువంటి సాన్నిహిత్యము ఖతర్కి శక్తిస్తోంది. అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరము బహ్రెయిన్లో ఉంది, ఆ తర్వాత ఖతర్లో ఉంది. గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాల్లో ప్రధానమైన సైనిక స్థావరం ఖతర్లో ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా ఖతర్ ఈజ్ ద మీటింగ్ పాయింట్ ఫర్ డిఫరెంట్
స్టేట్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద వరల్డ్. దాంతోపాటు అమెరికా యొక్క ప్రయోజనాలు ఖతర్తో ముడిపడ్డాయి. కాబట్టి ఖతర్ దేశాధినేత మన దేశంలోకి రావడం చాలా కీలకమైంది. రెండవది, మన దేశానికి చెందినటువంటి నౌకాదళ సిబ్బంది అందరూ కూడాను కొందరిని ఇజ్రాయెల్ కోసం స్పై చేస్తున్నారన్నటువంటి ఆరోపణలతో అరెస్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఖతర్ దేశాధినేతతో మాట్లాడి వాళ్ళను రిలీజ్ చేయించారు. ఒకరు ఇంకా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు, మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఒకరు వారిని కూడా విడుదల చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయినటువంటి అధికారులు వీళ్ళు. మూడవది, భారతదేశానికి ఎల్ఎన్జీ కావాలి, అంటే గ్యాస్ కావాలి. ఈ గ్యాస్ నిక్షేపాలు ఖతర్లో ఉన్నాయి కాబట్టి ఖతర్ తోటి సాన్నిహిత్యము మన దేశానికి చాలా అవసరం. నాలుగవ ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవలే పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూని అంతర్జాతీయం చేసి మళ్ళీ వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నంలో భాగంగా టర్కీ దేశాధినేతను పిలిచింది. అర్దోగాన్ వచ్చి పాకిస్తాన్లో పర్యటించారు. పాకిస్తాన్లో పర్యటిస్తున్నటువంటి సమయంలో ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు కశ్మీర్ సమస్యను పరిష్కరించాలి అని ఆయన అన్నారు. దీని అర్థం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఇది జరగాలి అన్నది. ఇది భారతదేశం విధానం కాదు. భారతదేశం కశ్మీర్ సమస్య కేవలము భారత పాకిస్తాన్లకు సంబంధించింది. రెండు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించుకోవాలి తప్ప మూడో దానికి స్థానం లేదు అన్నది భారత్ మొదటి నుంచి అనుసరిస్తున్న ధోరణి. తాజాగా ఇప్పుడు మనకి మిగిలినటువంటి చర్చించాల్సిన విషయం పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి కశ్మీర్ని విడుదల చేయటం మాత్రమే అని భారతదేశము తన స్టాండ్ని మార్చింది. కాబట్టి ఇది ఇండియాకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. అందుకనే ఈ ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ వచ్చినప్పుడు ఆయన పాకిస్తాన్కి మంచి మిత్రుడు, పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన రెండు దేశాల సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటాన్ని ఆయన ఖండించారు. దీని అర్థం ఏంటంటే, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఐఎస్ఐ ఇటువంటి సంస్థల ద్వారా మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ప్రయత్నాల్ని ఆయన ఖండించారు. ఒక ముస్లిం దేశం ద్వారా, ప్రభావవంతమైన దేశం ద్వారా, అమెరికాకి సన్నిహితంగా ఉన్నటువంటి దేశం ద్వారా, పాకిస్తాన్కి కూడా సన్నిహితంగా ఉండే దేశం ద్వారా పాకిస్తాన్కి వ్యతిరేకమైన సంయుక్త ప్రకటనను జారీ చేయించటము ఇది చాలా పెద్ద చర్య. ఈ పనిని చేయించటం కోసము అనేక సంవత్సరాలుగా అల్థానీ తోటి సన్నిహిత సంబంధాల్ని మోదీ కలిగి ఉన్నారు. దీని వల్లనే ఈ తీర్మానము, సంయుక్త ప్రకటన రావడం జరిగింది. పాకిస్తాన్కి చాలా ఇబ్బందికరమైనటువంటి తీర్మానం రావడం జరిగింది. ఖతర్ పాకిస్తాన్కి పెద్ద డోనర్ కాబట్టి ఖతర్ని పాకిస్తాన్ విమర్శించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఖతర్ని సక్రమంగా ఉపయోగించుకుని పాకిస్తాన్కి దిమ్మ తిరిగేలాగా చేయటం, ఈ పని నరేంద్ర మోదీ చేశారు. ఈ పనిలో భాగంగానే ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆయన విమానాశ్రయానికి వెళ్ళి అల్ థానీని ఆలింగనం చేసుకుని మన దేశంలోకి స్వాగతించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.